ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి స్కూల్లో? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ బాగా చేస్తావా? ఏది 19 అంత చెప్పు. ఎందుకండి అలా అడుగుతారు? మరి మ్యాథ్స్ అంటే ఇష్టం అన్నా? ఇష్టం, కానీ ఇలా అడిగితే ఎలా చెప్తాం? మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కష్టమైతే. టేబుల్స్ రావు కదా నీకు? అత్తయ్య ఎందుకు? వాట్స్ యువర్ హాబీ? నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్స్. ఎప్పుడు పాడకు దయచేసి, డాన్స్ చూస్తాం. తర్వాత బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్ నీలాగా ఉంటున్న అమ్మాయిలకి కానీ లేదంటే యాక్టర్లు కానీ నార్మల్ నీ ఫాలోవర్స్ కానీ ఒక ఫ్యాషన్ అడ్వైస్ అంటే ఎలా ఉండాలి, అమ్మాయిలు ఎలా ఉండాలి? ఒకటి, మనం ఎక్కువ ఎక్స్పోజింగ్ ఇవ్వకూడదు. అంటే అది ప్రొఫెషనల్ గా అయితే వాళ్ళు ఓకే, బట్ మనకెందుకు రీల్స్ చేసే అమ్మాయిలకు అంటున్నా. నేను ఇలా తప్పుగా చెప్తున్నానని అనుకోద్దు, బట్ చూసే అబ్బాయిలందరూ దానికే లైక్స్ కొడుతున్నారు. సో మనం ఎంతవరకు ఉండాలో అంత ఉంటే బాగుంటుందని. చక్కగా చుడీదార్స్ కానీ శారీస్ వేసుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువ శారీసే కడతాను, అలా అని చెప్పట్లేదు. లైక్లు ఫాలోవర్స్ కోసం ఎందుకు? మనం యాక్టింగ్ చేస్తే వాళ్ళే కొడతారు లైక్స్. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నీ లైఫ్ లో అంటే ఎవరి నుంచి వచ్చింది ద బెస్ట్ కాంప్లిమెంట్? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ ఏమన్నారు? ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకుంటా, ఏదో అన్నారు బట్ అంత పెద్ద పర్సనాలిటీ చెప్తే మర్చిపోతావు నువ్వు. అంటే నిజంగా కొంచెం మర్తి ఎక్కువ నాకు. అందుకంటే ఒక్క నిమిషం అని చెప్తాను. తను ఎక్స్ప్రెషన్స్ తో అంటే అందరు డాన్స్ చేసి ఇంప్రెస్ చేస్తే తిను ఎక్స్ప్రెషన్స్ తో లాగేస్తుంది అనేసి అన్నారు. నాకు నిజంగా తెలియదు. ఆ డాన్స్ అంటే నార్మల్ గా క్లాస్ లో చేసేటప్పుడు అయితే ఏం ఎక్స్ప్రెషన్స్ రావు, స్టేజ్ పైన అలా ఊపొచ్చేస్తుంది అంతే, ఏం లేదు. వీళ్ళల్లో ఎవరితో డేట్ కి వెళ్తావు? ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ మేమర్స్? ఇది టాస్క్, పక్కా చెప్పాలిగా. మేమర్స్. అంత ఏడుస్తూ చెప్తావేంటి? మేమర్స్ అంటే అంత ఎదవల్లా కనిపిస్తున్నారా? లేదు, వాళ్ళే మాకు నవ్విస్తారు. డేట్ కి వెళ్తారు? అమ్మో వెళ్ళు, నార్మల్ గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. అమ్మో డేట్ కి గట్లా. బెస్ట్ ప్లేస్ టు సింగ్? తిట్టుకోద్దే, బాత్రూమ్. సూపర్. మద్యపానం ఆర్ ధూమపానం రెండిట్లో ఒకవేళ నేను ఇది చెయ్యాలి అనుకుంటే ఏది చేస్తా? అబ్బాయిని అయితే 2 వేస్తాను, అమ్మాయిని కాబట్టి 2 చేయను. చెయ్యు, కానీ చేసే ఉంటావు నాకు తెలిసి. చేయలేదా? నమ్మా. క్యాట్స్ ఆర్ డాగ్స్? క్యాట్స్. ఎందుకు? బుజ్జుగా ఉంటుంది అంతేనా? తర్వాతలా పాలు తాగుతుంది అలాగా. నువ్వు ఇంకా తాగుతా ఉంటావా? నువ్వు బాగా యాక్టివ్ ఉండే టైం ఏంటి? నైట్. ఈ మధ్యన మార్నింగ్స్ మానేశారబ్బా మనుషులు కదా. తర్వాత ప్రాక్టీస్ అయినా ఏదన్నా నైటే ఎక్కువ థాట్స్ ఆ టైంలోనే వస్తాయి. సో నీకు ఫ్లవర్స్ అంటే ఇష్టం, ఫ్రూట్స్ అంటే ఇష్టం? ఫ్రూట్స్. ఎందుకు? హెల్దీ కాబట్టి, బాగా తినొచ్చు కాబట్టి. నువ్వు పెద్ద ఫుడీ అని నాకు తెలుసు. సో బిర్యానీయా పులిహోర? పులిహోర. నువ్వు కలపవుగా? కలిపింది తింటాను అంతే. అంటే రెడీగా ఉండండి, కలిపింది తింటదంట. అంటే ఓన్లీ పులిహోర. సో హౌ డూ యూ స్టార్ట్ యువర్ డే? మార్నింగ్ అంటే నార్మల్ గా పడుకొని ఉంటాను. ఫస్ట్ ఫోన్ తీస్తాను, ఓపెన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్. సరే టైం ఎంత అయింది, 10 అయిందా, పోస్ట్ చేద్దాం, పక్కన పడేద్దాం, లేద్దాం, డాడీని చూద్దాం, బ్రష్ పట్టుకుందాం, డాన్స్ చేద్దాం, సాంగ్ పెడదాం, స్నానం చేద్దాం, చలో కథం టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో అమ్మతో కొన్ని తిట్లు తిని అట్లా అక్క వాళ్ళతో కొట్టుకుంటూ సరదాగా టీవీ పెట్టుకొని ఫోన్ పట్టుకుంటా. అక్కడ టీవీ పెట్టాను, ఎవరు పెట్టొద్దు, అది అలాగే ఉండాలి. ఇక్కడ ఫోన్ పట్టుకోవాలి, ఏది ఇలా పెట్టాలి, అది చూడాలి. కొద్దిసేపు మా అక్క కూతురుతో ఆడుకోవడం, ఇంకా తర్వాత చూస్తే మళ్ళీ ఏదైనా రీల్స్ చేయాలనిపిస్తే అప్పుడు రీల్స్ చేసి కొంచెం తిని పడుకుంటా, లేస్తాను. దట్స్ ఇట్. ఇలా లైఫ్ అంతా ఉంటే భలే ఉంటది. భలే కాదు, ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇలా ఉంటే బాగుంటది. మంచి కట్టుబాట్లు. మోస్ట్ బెటరెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? అంటే వర్స్ట్ మూమెంట్ అంటే
చేదు అనుభవం చేదు క్విట్ అవ్వడం, టీ. డీకి క్విట్ అవ్వడం. నీకు వంట చేయడం అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? వంట చేయడం ఇష్టం. చేయడానికి పోతే ఏదో ఒకటి అవుతుంది, మాడిపోవడము, దరిద్రంగా అవ్వడము. ఈవెన్ ఎవరు తినరు ఆ ఫుడ్, నేనే తింటాను కాబట్టి తినడం ఇష్టం. ఇంకా అలాంటి ప్రయోగాలు చేయి మాకు ఇంకా. లేదు లేదు, ఓకేనా? కుక్కర్ పేలిపోయింది, అమ్మ నన్ను పేలేసింది. ఏంటి ఆ సీన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, ఎలా పేలింది ఏంటి? నేను చిన్నగా ఉన్నాను, అంటే నార్మల్గా 6th స్టాండర్డ్ అనుకున్నప్పుడు ఓరియో బిస్కెట్స్ తో కేక్ చేయడానికి వెళ్ళాను. కుక్కర్ లో నార్మల్ గా బేక్, అంటే మన దగ్గర బేకర్ లేదు కాబట్టి దాంట్లో బేక్ చేయడానికి అంతా రెడీ చేసి రౌండ్ రౌండ్ గా పెట్టాను. కుక్కర్ విజిల్స్ వచ్చి వచ్చి పేలిపోయింది. మమ్మీ నన్ను వచ్చి పేల్చింది. కొట్టిందా? కొట్టరా అమ్మ వాళ్ళు, అమ్మ కొట్టకుండా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో. ఇప్పుడు కొట్టట్లేదు, అప్పుడు ఒకప్పుడు కొట్టేది. కుక్కను కొట్టినట్టు కొట్టేవారు కదా? నన్ను కొట్టింది. నీ నిక్ నేమ్ ఏంటి? పేరెంట్స్ పిలిచే నిక్ నేమ్? కాయా. ఏ కాయ? బాబోయ్ వద్దులే, ఉండు ఉండు ఉండు, వద్దు వద్దు. అమ్మ కావ్య అని పిలుస్తారు. ఓకే. ఈ అంట వాళ్ళే అవుతున్నారు. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? బ్లాక్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి బ్లాక్ వైట్ అంటే ఎందుకు ఇష్టం అమ్మాయిలకి? బేసిక్ గా అందరు అమ్మాయిలకి తెలియదు కానీ బ్లాక్ వేసుకుంటే ఏదో తెలియని లుక్ వస్తుంది. చేంజ్ అంటే మన కట్అవుటే చేంజ్ అయిపోతుంది. ఓకే. ఆ లుక్. దేవుడు నీకు 1 డే ఇచ్చాడు, నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి అని చెప్పి, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏది కావాలంటే అది చేయడానికి ఒకటే, మా అమ్మ నాన్నలకి నేను ఎంతకాలం ఉంటున్నా అంతకాలం వాళ్ళిద్దరిని పెడితే చాలు, అంతే. అంటే నేను అడిగింది, నీకు ఒక రోజు ఏదైనా ఏది కావాలంటే అది చేసుకోవాలంటే నువ్వేం చేస్తావు? షాపింగ్ చేస్తా. మొత్తం డే మొత్తం షాపింగ్ చేస్తా. డే మొత్తం షాపింగ్ చేస్తావు, మొత్తం అంతా హైదరాబాద్ మొత్తం కొనేస్తావు, అంతే అంతే. రీడింగ్ బుక్స్ ఆర్ మెడిటేషన్? రీడింగ్ బుక్స్ అనుకో, మెడిటేషన్ మన వల్ల కాదు. కాదు, మెడిటేషన్ బెస్ట్. అలా కళ్ళు మూసి పడుకుని పోదు, కుదురుగా ఉండలేను సార్. అర్థమవుతుంది మేడం. సో ఫస్ట్ రెమ్యునరేషన్ దేనికి? నువ్వు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే నీ వర్క్ బేస్. ఫస్ట్ నేను అంటే చిన్నప్పటిది చెప్పొచ్చా లేదా నార్మల్గా? ఫస్ట్ ఐ థింక్ 100 రూపీస్. నేను వినాయక చతుర్థిలో స్ట్రీట్ డాన్స్ చేసినప్పుడు నాకు మనీ పెట్టారు, అది 100 రూపీస్. అది ఆ లక్ కలిసి వచ్చింది నీకు.